Welcome to KVR English Academy. I am KVR English Faculty, Hyderabad. So now, తెలంగాణ స్టేట్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అలాగనే ఎస్ఐ కానిస్టేబుల్ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు మన యాప్ ద్వారా ఎలా కంటెంట్ అందుతుంది అనేది మన యాప్ వినియోగిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే నా క్లాసులు డిఫరెంట్ కోచింగ్ సెంటర్స్లో విన్న వాళ్ళందరికీ కూడా సుపరిచితం. ఈ నేపథ్యంలో మొన్న తెలంగాణ స్టేట్లో జరిగినటువంటి ఎగ్జామ్స్లో 2 ఉద్యోగాలు పొంది మీకు ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా కొన్ని మాటలు చెప్పాలనేసి, వాళ్ళకు కొంచెం గైడెన్స్ అందివ్వాలనేసేటువంటి సదుద్దేశంతో మన స్టూడెంట్ ఒక అతను వచ్చాడు. సో ఆ అబ్బాయి ప్రిపరేషన్ టైంలో ఎలా ప్రిపేర్ అయ్యాడు, అతనికి ఉన్నటువంటి ప్రిపరేషన్ సమయంలో ప్లస్లేంటి మైనస్లేంటి, ఎలాంటి ఇబ్బందులు పన్నాడు, అతని నేపథ్యం ఏంటి, ఇవన్నీ కూడా అతని మాటల్లోనే మనం తెలుసుకుందాం. పవన్ అనే అతను మనం చూద్దాం. పవన్ 2 గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించినందుకు కంగ్రాచులేషన్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియర్. మన కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ ద్వారా ఇంగ్లీష్ కూడా బాగా ఫిట్చింగ్ అయింది సార్ అనేసి నాకు మెసేజ్లు కూడా చేశాడు. తను మాటల్లోనే తన నేపథ్యం ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా ప్రిపేర్ అయ్యాడు, ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు ఈ ప్రిపరేషన్ సమయంలో, ఈ జాబ్స్ పొందకముందు లైఫ్ ఎలా ఉండేది, ప్రజలందరూ ఎలా చూసేవాళ్ళు, ఇప్పుడు ఎలా చూస్తున్నారు అనే విషయాల్ని తన మాటల్లోనే, పవన్ మాటల్లోనే మీకు అందివ్వాలనేది నా ఉద్దేశం. అందుకే పవన్ మాటలతో మీరు కొంచెమైనా కూడా ప్రేరేపితమై మీ ఉద్యోగ సాధనలో ఈ ప్రేరణ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో పవన్ మాటల్లో మీకు తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. పవన్ చెప్తాడు, మనం విందాం ఇప్పుడు. సో నాది సివిల్ బ్యాక్గ్రౌండ్ అయినందువల్ల నేను తర్వాత ఇంటీరియర్ కోర్స్ నేర్చుకొని 3D ఆఫీస్లో, ఆర్కిటెక్చర్ ఆఫీస్లో ఇంటీరియర్ డిజైనర్గా వర్క్ చేస్తుండేవాడిని. సో ఎప్పుడైతే తెలంగాణలో ఉద్యోగాల జాతర అని చెప్పేసి బల్క్ నోటిఫికేషన్ వచ్చి ఇక జాబ్స్ పడుతున్నాయి అనే టైంలో దిస్ ఈజ్ ద రైట్ టైం టు ప్రిపేర్ అని చెప్పేసి నేను జాబ్ అన్నీ వదిలేసుకొని కాంపిటేటివ్ ఫీల్డ్కి రావడం జరిగింది. సో నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ జర్నీ చేశాను కాంపిటేటివ్ ఫీల్డ్లో. సో దాంట్లో నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయింది. అసలు ఎందుకు చాలామంది సక్సెస్ కాలేకపోతున్నారు, అసలు ఎక్కడ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి నేను నా ఎక్స్పీరియన్స్ త్రూ మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. సో దాంట్లో ఫస్ట్ థింగ్, మనం ఏదైనా ఎగ్జామ్లో కానీ ఏ సబ్జెక్టును, ఏ టాపిక్ను వదిలేయొద్దు. ఎందుకంటే ఎక్కడ వచ్చే ఒక్క మార్కు కూడా మీ జాబ్ని డిసైడ్ చేస్తుంది. సో అలానే నాకు ఏం ఎక్స్పీరియన్స్ అయిందంటే, ఫస్ట్లో ఇంగ్లీష్ ఏముందిలే నార్మల్గా రాసినా కూడా మనకు మార్క్స్ వస్తాయని చెప్పేసి మాకు ఫస్ట్ ఏఈ ఎగ్జామ్ అయినప్పుడు నేను ఇంగ్లీష్ డైరెక్ట్గానే నార్మల్గా ప్రిపేర్ అయ్యి రాయడం జరిగింది. సో అక్కడ నేను రాసేటప్పుడు చాలా కాన్ఫిడెంట్గానే ఉన్నా, వీటికి నాకు కరెక్ట్గానే ఆన్సర్ వస్తుంది, నాకు ఇవి స్కోర్ వస్తుంది అని చెప్పేసి. తర్వాత ఏమైందంటే కీ పేపర్ చూసుకున్న తర్వాత అవి మిస్టేక్స్ అయిపోయినాయి. అంటే మనం ఇంగ్లీష్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు, దానికి కూడా ప్రాపర్ టైం కేటాయించి కోర్సు నేర్చుకోవాలని చెప్పేసి తర్వాత మా ఫ్రెండ్ సజెషన్ త్రూ కేవీఆర్ సార్ పరిచయం అయ్యి కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీలో కోర్సు తీసుకున్న తర్వాత నాకేంటంటే అసలు మనకి ఏమేం టాపిక్స్ ఉంటాయి ఇంగ్లీష్లో, వాటిని మనం ఏ విధంగా నేర్చుకొని వాటిని మనం ఎలా ప్రాక్టీస్ చేస్తే మనకి ఇంగ్లీష్లో స్కోర్ వచ్చే అవకాశం ఉంటుందని సార్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను దాంట్లో ఉన్న ప్రతి ఒక్క టాపిక్, లైక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుండి స్టార్ట్ చేస్తే ఆర్టికల్స్ కానీ, టెన్సెస్ కానీ, క్వశ్చన్ ట్యాగ్స్ కానీ, ఇలా ఇండివిజువల్గా టాపిక్ రాసుకొని దానికి మళ్ళీ సపరేట్గా ప్రాక్టీస్ బిట్స్ అట్లా చేసేవాడిని. సో చేస్తున్న తర్వాత నాకు మెల్లమెల్లగా ఇంగ్లీష్ పైన కొంచెం కమాండ్ వస్తూ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా సార్ని అడిగేది, పర్సనల్గా అయినా కూడా. సో సారు టైం కేటాయించి ఆన్సర్ ఇచ్చేవారు. సో అలా నాకు మెల్లమెల్ల ఇంగ్లీష్ పైన మెల్లమెల్ల కమాండ్ వచ్చింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, మనం ప్రజెంట్ అసలు క్వశ్చన్ ట్రెండ్ ఎలా ఉందో దానికి తగ్గట్టుగానే ప్రిపేర్ అవ్వాలి. ఇంతసేపు ఓల్డ్ మెథడ్స్ ఫాలో అవుతే దెర్ ఈజ్ నో యూస్. లైక్ ఈ మధ్యలో మేము రాస్తున్నప్పుడు ఎగ్జామ్స్ ఏంటంటే ఇంగ్లీష్లో మేజర్గా లైక్ క్వశ్చన్ అరేంజ్మెంట్స్ అవి కానీ, లైక్ అరేంజ్మెంట్స్లో, ఇంకా పంక్చువేషన్ మార్క్స్లో, ఇంకా క్వశ్చన్ ట్యాగ్స్ పైన, ఇంకా టెన్సెస్ పైన, ఇలా వీటిపైన ఎక్కువ క్వశ్చన్స్ అడిగేది. సో మనకంటే అవి రావాలంటే గ్రామర్ పైన గ్రిప్ ఉండాలి. సో దాని బ్యాక్ సైడ్ వెళ్ళేసి నేను మళ్ళీ గ్రామర్ నోట్స్ అవన్నీ తీసుకొని వాటిని ప్రాక్టీస్ చేయడము, ఇట్లా చేయడం వల్ల నాకు ఇంగ్లీష్ స్కోరు చాలా వరకు హెల్ప్ అయింది.
దాంట్లో సార్కి నిజంగా చాలా థ్యాంక్ఫుల్ ఫర్ స్కోరింగ్ మీ. అంటే నేను ఫస్ట్ ఏఈ తర్వాత గ్రూప్ 4 2 జాబ్స్లోనూ సెలెక్ట్ అయ్యాను. అంటే ఏంటంటే మనకు మేజర్గా చాలామంది అనుకుంటారు మనకు జాబ్ రాకపోవడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు, బట్ దాంట్లో అది మన చేతిలో నుండి మాత్రం ఎటువంటి మిస్టేక్ లేకుండా చూసుకోవాలి వీలైనంత వరకు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే చాలామందికి ఇప్పుడు ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ లేవు, మళ్ళీ తర్వాత ఎప్పుడో వస్తాయి, వచ్చినప్పుడు ప్రిపరేషన్ మొదలు పెడదాంలే అని అనుకుంటారు. అప్పుడు అందరూ మొదలు పెడతారు, మీరు మొదలు పెడతారు, కాబట్టి దెర్ ఈజ్ నో యూస్. సో మీరు వచ్చే కన్నా ముందే ఎంత అలర్ట్గా ఉంటారో అప్పుడు వాళ్ళని బీట్ చేసి మీరు ఈజీగా జాబ్ క్రాక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత వీలైతే అంత ఎర్లీగా ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ అది లాంగ్ డ్యూరేషన్ టైం ఉంటే మీరు ఫైనాన్షియల్గా ఏమైనా సస్టైన్ కావాలనుకుంటే మీరు పార్ట్ టైం కానీ వేరే ఇంకా ఆల్టర్నేట్ సోర్స్ చేస్తూ ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్న రోజులలో గవర్నమెంట్ జాబ్ కొట్టడం అనేది నాట్ అన్ ఈజీ థింగ్. ఇంకా ముందుకెళ్తే అది ఇంకా డిఫికల్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద రైట్ టైం. మీరు ఇప్పుడు ఉన్న ఈ టైంని ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే తర్వాత లైఫ్ మొత్తం హ్యాపీగా లీడ్ చేయొచ్చు. జస్ట్ వన్స్ ఇమాజిన్, ఇప్పుడు మీరు ఒకవేళ జాబ్ కొడితే సొసైటీలో మీకు ఉండే రెస్పెక్ట్ కానీ మీ పేరెంట్స్ ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతారు, మీరు అనుకున్నవి లైఫ్లో ఎలా ఫుల్ఫిల్ చేయగలుగుతారు, అవన్నీ ఇమాజిన్ చేసుకొని జస్ట్ బీ లైక్ ఏ మోటివ్. దాని ఒక మోటివ్ లాగా పెట్టుకొని ఆ మోటివేషన్ అనేది ఏదో ప్రిపరేషన్ స్టార్టింగ్లో వచ్చి తర్వాత అది వదిలిపెట్టడం కాకుండా ఆ మోటివ్ ఎగ్జామ్ అయిపోయే వరకు రన్ అవ్వాలి. చాలామంది ప్రిపరేషన్ స్టార్టింగ్ టైంలో నేను ఏదో పొడి చేసేస్తా అని అనుకుంటారు, అది లాస్ట్ టైంకి వచ్చేసరికి స్లో అయిపోతారు, డల్ అయిపోతారు. సో అట్లా చేయడం వల్ల అర్థం లేదు. దాని బదులు మీరు అసలు జాబ్ చేసుకుంటూ వేరే దాంట్లో ఉండడం బెటరు. కాంపిటేటివ్కి వచ్చినప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేయండి. సరే ఒక జాబ్ కాకపోయినా వేరే జాబ్ అయినా వస్తుంది కాబట్టి ఆ ప్రిపరేషన్ని క్యారీ చేస్తూ మీ యొక్క పేరెంట్స్ డ్రీమ్స్ కానీ మీ యొక్క లైఫ్ డ్రీమ్స్ కానీ, జాబ్ అంటే మీరు ఒక్కరే కాదు, మీ యొక్క ఫ్యామిలీ ఒక జనరేషనే నెక్స్ట్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఒక జనరేషన్ని మీరు ఒక స్ట్రాంగ్గా ఒక అవేర్నెస్తో తయారు చేయాలంటే అది ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ యూత్ లైఫ్ అనేది చాలా క్రూషియల్ ఒక మనిషికి. ఈ యూత్ లైఫ్లో ఈ 30 years లోపు ఎవరైతే ఫౌండేషన్ స్ట్రాంగ్గా చేసుకుంటారో రిమైనింగ్ 60 years వరకు కూడా వాళ్ళు హ్యాపీగా లీడ్ చేయవచ్చు. సో దీంట్లో నేను కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసిన, అవి మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తా. సో ఫస్ట్ థింగ్ మనకి వాట్ ఎవర్ ద జాబ్ ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి. అంటే కాంపిటేటివ్ సైడ్ అసలు మనం ఎందుకు వస్తున్నాము, మనం ఏ జాబ్ కొట్టాలనుకుంటున్నాము అనేది చాలా క్లారిటీగా ఉండండి. ఎందుకంటే అకార్డింగ్ టు జాబ్ ప్రిపరేషన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు గ్రూప్ 1 ప్రిపరేషన్ వేరే ఉంటుంది, గ్రూప్ 4 ప్రిపరేషన్ వేరే ఉంటుంది. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ అసలు ఏముంది, ఏ జాబ్ కొట్టాలనుకుంటున్నారు, ఈ ఇంట్రెస్ట్కి మోటివ్ ఉండాలి. మోటివ్ లేకుండా ఓన్లీ ఇంట్రెస్టే ఉంటే అది ఫుల్ఫిల్ కాదు. ఒక బర్నింగ్ డిజైర్ క్రియేట్ చేసి పెట్టుకోండి. నేను జాబ్ కొట్టాలి, ఎందుకు నాకు అవసరం అనేది ఒక డిజైర్ ఉంటే మీకు ఆటోమేటిక్గా మోటివేషన్ వస్తుంది. సో నెక్స్ట్ థింగ్, ఇక్కడ చాలామంది మిస్గైడ్ అవుతున్నారు, అవేర్నెస్ ఉండట్లే. సరే ఇంట్రెస్ట్ ఉంది, గవర్నమెంట్ జాబ్ కొట్టాలని అనుకుంటున్నారు, బట్ దానికి ఎలా అప్రోచ్ అవ్వాలి, అసలు ఏవే చూజ్ చేసుకోవాలి, ప్రిపరేషన్ సిలబస్ ఏముంది, మెటీరియల్ ఏముంది, ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అవేర్నెస్ లేదు. కాబట్టి మీరు ఫస్ట్ అసలు అడుగు పెట్టే కన్నా ముందే తెలుసుకోండి, అసలు సిలబస్ ఎంత ఉంది, నా వల్ల పాసిబుల్ అవుతుందా, అవ్వాలంటే నేను ఎలాంటి రీసోర్సెస్ ఎలాంటి బుక్స్ రిఫర్ చేయాలి, ఇవన్నీ మీకు ముందు ప్రీ ప్లానింగ్ ఐడియా ఉండాలి. ఓకే, మీకు వాట్ ఈజ్ వాట్ అనేది ఐడియా వచ్చింది. దీని తర్వాత గైడెన్స్ తీసుకోవాలి. ఏ ఎగ్జామ్ రాయాలనుకున్నారో డిసైడ్ అయ్యారు, ఏమేమి సిలబస్ ఉంటుంది, ఎలా ప్రిపేర్ అయ్యాలో తెలుసుకున్నారు. నెక్స్ట్ గైడెన్స్ అంటే లైక్ మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ తీసుకున్నట్టయితే దాంట్లో అసలు క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏ టాపిక్స్ని ఫోకస్ చేస్తున్నారు, మనం ఎక్కడ వీక్ ఉన్నాము, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాము, అది సీనియర్స్ త్రూ, ఫ్యాకల్టీ త్రూ, ఆల్రెడీ జాబ్ క్రాక్ చేసిన వాళ్ళ నుండి మనం నేర్చుకోవాలి. గైడెన్స్ లేకపోతే మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా వేస్ట్. సో గైడెన్స్ అనేది చాలా క్రూషియల్. గైడెన్స్ ఉన్న వాళ్ళు స్మార్ట్ వర్క్ చేస్తారు ఎప్పుడైనా. సో మీకు ఈ ప్రిపరేషన్లో 2 ఉండాలి, హార్డ్ వర్క్ యాజ్ వెల్ యాజ్ స్మార్ట్ వర్క్. ఈ 2 చేస్తేనే వాళ్ళకు ఇన్ టైంలో జాబ్ క్రాక్ చేసే అవకాశం ఉంటుంది. వీటి తర్వాత స్ట్రాటజీ.
ఇది చాలా క్రూషియల్ థింగ్. మీ ప్రిపరేషన్ మొత్తాన్ని మీ ఉన్న టైంని ఫుల్ఫిల్ చేసి మీకు ప్రాపర్ అవుట్పుట్ తీసుకొచ్చేది స్ట్రాటజీనే. లైక్ స్ట్రాటజీలో ఎలా అంటే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మీకు ఫస్ట్ థింగ్ కరెక్ట్ మీకు ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే జనరల్ స్టడీస్ని ఒక ఇన్స్టిట్యూట్ చూజ్ చేసుకున్నా, టెక్నికల్ ఒకటి చూజ్ చేసుకున్నా. అసలు చాలామంది ఇంగ్లీష్కి అసలు అంత చూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పేసి తీసుకోరు. బట్ నేను ఇంగ్లీష్ని కూడా సార్తో పర్సనల్గా మాట్లాడి ఇంగ్లీష్ కూడా కోర్సు తీసుకున్నా అంటే ఏంటి అర్థం, సెలెక్టివ్ వేలో వెళ్ళి మనకు ఫైనల్గా కావాల్సింది మార్క్సే కదా. కాబట్టి ఈ స్ట్రాటజీలో మీరు ఫస్ట్ నోట్స్, సిలబస్ నుండి నోట్స్ రాసుకోవాలి. నోట్స్ కూడా మీ యూనిక్ స్టైల్లో రాసుకోండి. ఈ నోట్స్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్ ఒక పార్ట్ అయిపోతుంది. సెకండ్ థింగ్ రివిజన్. మెయిన్ థింగ్ ఏంటంటే సిలబస్ మనం క్లాసెస్ వింటున్నప్పుడు మనకు ఫస్ట్ మొత్తం అర్థం కాదు, అది రివిజన్ చేస్తున్నప్పుడే మనకు దానిపైన కమాండ్ వస్తుంది. ఈ రివిజన్ కూడా ఫస్ట్ రివిజన్, సెకండ్ రివిజన్ ఇలా చేస్తుండాలి. రివిజన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే మామూలుగా టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి కదా, సబ్జెక్ట్ టెస్ట్లు, టాపిక్ వైజ్ టెస్ట్లు మీరు ఇక్కడ రాయాలి. టాపిక్ టెస్ట్, సబ్ టెస్ట్. ఏమవుతుందంటే ఇక్కడ మీరు ఒక టాపిక్ తీసుకున్నట్టయితే ఏ టాపిక్లో స్ట్రాంగ్ ఉన్నారు, ఏ టాపిక్లో వీక్ ఉన్నారు అనేది మీకు రూట్ లెవెల్లో తెలిసిపోతుంది. ఇవి చేసిన తర్వాత సబ్జెక్ట్ టెస్ట్ రాస్తారు. ఇది ఒకటి అయిపోయింది. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ తీసుకోవాలి. అయితే చాలామంది టెస్ట్ సిరీస్ రాయడానికి భయపడుతున్నారు. టెస్ట్ సిరీస్ రాయడానికి భయపడితే ఫైనల్ ఎగ్జామ్లో ఎట్లా స్కోర్ చేస్తారు? సో మీ యొక్క స్ట్రెంగ్త్, వీక్నెస్, అసలు మీరు ఎంతవరకు వచ్చారు, జాబ్ కొట్టడానికి మీరు ఇంకా ఎంత కష్టపడాలనేది మీకు తెలిసేది ఇక్కడ టెస్ట్ సిరీస్ దగ్గర. సో టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు మనం ఎంతసేపు మార్కులు ఎన్ని వస్తున్నాయి అనేది కాకుండా అసలు మనకు ఎక్కడ వీక్ ఏరియాస్ ఉన్నాయి, ఎక్కడ మనం టైం ల్యాగ్ చేస్తున్నాము, క్వశ్చన్ ఎక్స్పోజర్ ఎంత ఉంది, మనం ఎక్కడ దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలి, ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ మనకు టెస్ట్ సిరీస్ రాసేటప్పుడే తెలుస్తాయి. సో మీరు వీలైతే ఎన్ని మల్టిపుల్ టెస్టులు రాసినా పర్లేదు, బట్ దీన్ని మాత్రం అవాయిడ్ చేయొద్దు. టెస్ట్ సిరీస్ రాసి దీంట్లో నుండి కూడా మీరు అనాలిసిస్ చేయాలి. అంటే ఎంతసేపు టెస్ట్ రాసినాము, ఎన్ని మార్క్స్ వచ్చినాయి చూసుకున్నామంటే దానివల్ల ఉపయోగం లేదు. మీరు ఒక 2 hours టెస్ట్ రాస్తే 3 hours అనాలిసిస్ చేయండి. అసలు ఎక్కడ వీక్ ఉన్నామని చెప్పేసి దాని గురించి ఒక నోట్స్ రాసుకోవాలి. నోట్స్ రాసుకొని ఈ టెస్ట్ సిరీస్ నోట్స్ని మీరు మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు రివైజ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఏదైతే రివిజన్ చేస్తున్నారో ఇక్కడ కూడా షార్ట్ నోట్స్ రాసుకోవాలి. మీరు ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది కదా, లాస్ట్కి ఒక 1 week ముందు, ఎగ్జామ్ 1 week ముందు అనుకో, ఆ ఫైనల్ ఎగ్జామ్ అప్పుడు ఇవన్నీ రివైజ్ చేయాలి. ఏవి? మెయిన్ నోట్స్, షార్ట్ నోట్స్, టెస్ట్ సిరీస్ అనాలిసిస్ నోట్స్. అప్పుడు ఏమవుతుందంటే మీరు మ్యాక్సిమం మీరు నేర్చుకున్నవి, మీకు మిస్టేక్స్ పోయినవి, వాటి నుండి నేర్చుకొని ఎగ్జామ్ రాయొచ్చు. కాబట్టి అప్పుడు అవుట్పుట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ స్టెప్స్ ఫాలో కాకుండా నాకు జాబ్ రావాలి, నాకు వస్తలేదు, నాకు అది లక్కు లేదు అని అనుకుంటే ఎవరేం చేయలేరు. మనం ఇవ్వాల్సిన వరకు మనం అవుట్పుట్ ఇవ్వాలి. ఇదంతా అయిపోయిన తర్వాత 5th పాయింట్ ఏంటంటే పర్ఫార్మెన్స్. సో మీరు ఇంతగానం ప్రిపేర్ అయ్యారు, ఎగ్జామ్ రోజు మీకు జ్వరం వచ్చింది, ఎగ్జామ్ రోజు మీరు కాన్ఫిడెంట్గా లేరు అంటే ఈ ప్రిపరేషన్ మొత్తం వేస్ట్ అన్నట్టే కదా. సో మీరు ఎంత ప్రిపేర్ అయినా కూడా అది ఫైనల్గా మీరు ఎగ్జామ్ రాసే రోజు దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి. కాబట్టి పర్ఫార్మెన్స్ అంటే ఎగ్జామ్ ఉన్న రోజు మీరు చాలా కూల్గా మీ యొక్క బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. లైక్ ఎలానంటే పేపర్ ఈజీగా వస్తే అందరికి ఈజీనే, హార్డ్ వస్తే అందరికీ హార్డే. కాబట్టి మీరు ఒకవేళ పేపర్ హార్డ్ వస్తే నాకు తక్కువ మార్కులు వచ్చి జాబ్ రాదని అనుకోవద్దు. అది కామన్ పాయింట్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎంతవరకు స్కోర్ చేయగలుగుతారు, మీకు ఎంత పాసిబుల్ అవుతుందో అంత అవుట్పుట్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా చాలామంది బ్లైండ్గా వెళ్ళిపోతూ ఉంటారు. అసలు మనకంటూ ఎగ్జామ్లో టైం పెట్టేది ఎందుకు? వాళ్ళ ఎగ్జామ్ అనేది ఓన్లీ మన యొక్క నాలెడ్జ్ కోసం కాదు, టైం మేనేజ్మెంటు, మీ యొక్క స్ట్రెస్ హ్యాండిలింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇట్లా చాలా ఉంటాయి. అవన్నీ ఫ్యాక్టర్స్తోని మనకు ఎగ్జామ్ పెడతారు. సో మీరు ఆ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కన్సిడర్ చేసుకొని ఇక్కడ పర్ఫామ్ చేస్తేనే మీకు టాప్ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది, మీరు రేపు గవర్నమెంట్ జాబ్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పర్ఫార్మెన్స్ వరకే మన చేతులు ఉంటుంది. తర్వాత రిజల్ట్ అనేది అది మీరు అప్ టు రిజల్ట్ గురించి వరీ అవ్వద్దు. ఇంకా పర్ఫార్మెన్స్ అయ్యే వరకు మీ పని, తర్వాత మీరు ఏం చేస్తారు అనేది నథింగ్. కాబట్టి ఈ ఎగ్జామ్ వరకు ఇది ఎప్పుడు నోటిఫికేషన్ అనుకోండి. సో నోటిఫికేషన్ వచ్చే కన్నా ముందు నుండి ఎగ్జామ్
ఎగ్జామ్ అయ్యే వరకు మీరు ఈ ఫ్లోని కంటిన్యూ చేయాలి. అట్లా కంటిన్యూ చేస్తేనే మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏదైనా జాబ్ కొట్టగలుగుతారు. తప్ప నేను మధ్యలో కొన్ని రోజులు ఊరికి పోయి వస్తా, మధ్యలో కొన్ని రోజులు ఫంక్షన్లకు వెళ్ళి వస్తా, మళ్ళీ తర్వాత ప్రిపరేషన్ అవుతా అంటే ఆ మోటివ్ అనేది అది క్యారీ కాదు. లైక్ ప్రిపరేషన్లో కూడా మీరు స్టార్టింగ్ నుండి ఇట్లా వెళ్ళాలి ఫ్లో. ఈ పీక్ అనేది ఎగ్జామ్ వరకు ఆ పీక్ ఉంటేనే మీకు ఇప్పుడు వచ్చే క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా చాలా లెందీగా వస్తున్నాయి. అంటే జస్ట్ లైక్ దట్ నువ్వు ఇట్లా క్వశ్చన్ చూడగానే దాన్ని మనం గ్రాస్ప్ చేసే విధంగా ఉంటేనే మనకు ఉన్న నాలెడ్జ్కి ఇప్పుడు జాబ్ వస్తుంది. లేదు సార్ నేను ఈ క్వశ్చన్ 5 నిమిషాలలో సాల్వ్ చేస్తా అన్నా కూడా దేర్ ఈజ్ నో యూజ్. కాబట్టి ఈ పర్ఫార్మెన్స్ ఈ యొక్క ఏమంటారు అంటే ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసేలా చూసుకొని ప్రిపేర్ అవుతేనే మీరు జాబ్ కొట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా హార్డ్ వర్క్ చేసి ఇప్పుడే మీరు కొంచెం బ్యాక్ వెళ్ళినా కానీ మిమ్మల్ని తోసుకుంటూ చాలా వేల మంది వచ్చేస్తారు ముందుకి. కాబట్టి అవేర్నెస్ ఎక్కువైపోతుంది, జనాలకి కంటెంట్ ఎక్కువ అవైలబుల్గా దొరుకుతుంది. మామూలుగా ఏదో యూట్యూబ్లో దొరికే కంటెంట్తో జాబ్ కొడతామని అనుకోవద్దు. టైం వేస్ట్ థింగ్స్ చేయకండి. ప్రాపర్ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకొని దాని ఒక స్ట్రాటజీ వేలో వెళ్తేనే మీరు ఇప్పుడు ఏదైనా జాబ్ అచీవ్ చేయగలుగుతారు. కాబట్టి అదే వేలో వెళ్తూ మంచిగా ఫుల్ఫిల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీ యొక్క డ్రీమ్స్, మీ యొక్క పేరెంట్స్ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేస్తూ లైఫ్లో కొంతమందికి ఒక ఇన్స్పిరేషన్ అయ్యే విధంగా మీరు ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. పవన్ చాలా బాగా మీ అందరినీ కూడా ఇన్స్పైర్ చేసేటట్టు మాట్లాడాడని నేను భావిస్తున్నా. సో పవన్, ఈ స్టూడెంట్స్ ఎవరైతే ప్రజెంట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా కొన్ని గైడెన్స్ ఇవ్వాలని చెప్పేసి, కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వాలని చెప్పేసి, ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఇవ్వాలని చెప్పి నన్ను అడగడం జరిగింది. నేను చాలా సంతోషంగా మోస్ట్ వెల్కమ్ అని చెప్పా. సో ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా పవన్ చెప్పినట్లు ఈ పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఫంక్షన్లు ఇవన్నీ కూడా బంద్ చేసి వెరీ సీరియస్గా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మినిమం ఒక 1 year చాలా స్ట్రాంగ్ ప్రిపరేషన్ తోటి మీరు మొదలు పెట్టండి. 100కి 100% జాబ్ వస్తుంది. ఇందులో ఏమాత్రం డౌట్ అక్కర్లా. సో పవన్ను ఈ సందర్భంగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఒకటి ఉద్యోగం కొట్టడం గగనమైపోతున్నటువంటి సందర్భంలో 2 ఉద్యోగాలు కొట్టడం, అఫ్కోర్స్ ఇంకా ఎక్కువ కొట్టింటారు, అది వేరే విషయం. సో 2 ఉద్యోగాలు కొట్టడం అనేది మామూలు విషయం కాదు. దీని వెనకల శ్రమ ఎంత ఉంటుందనేది ఆ ఉద్యోగం కొట్టిన వాళ్ళకే తెలుస్తుంది. రైట్? సో మళ్ళీ ఒకసారి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మరిన్ని కొంతమంది స్టూడెంట్స్ అందరూ కూడా ఫోన్ చేస్తున్నారు, జాబ్స్ వచ్చిన వాళ్ళు. వాళ్ళ వీడియోస్ కూడా 1 by 1 నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. తద్వారా మీరు ఇన్స్పిరేషన్ పొంది మరింత కసిగా ముందుకెళ్తారనేసి, మీ విజయ సాధనలో ఇవి కూడా ఒక్కొక్క మెట్టులాగా ఉపయోగపడతాయని అనుకుంటూ ముగిస్తున్నా. ఎంత ఎదిగినా ఒదిగినట్టు ఉండాలి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నట్టుగా మనకు గురువులు ఉంటేనే వాళ్ళ నుండి మనం నేర్చుకొని ఒక స్థాయికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు ఈ స్థాయికి రావడానికి సార్ సహకారం ఉంది. దానికి నా తరపున చిన్నగా సార్ని సన్మానం చేద్దామని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పవన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ గైడెన్స్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఫర్ యువర్ సబ్జెక్ట్. ఇది ఇప్పుడే కాదు, ముందు కూడా కంటిన్యూ అవ్వాలి. ఇంకా నాలాగానే ఎంతోమంది ముందుకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో నన్ను సన్మానించాలని అదే పనిగా అంత దూరం నుంచి వచ్చినటువంటి పవన్కు మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ పవన్.